అత్తగారు లంకెబిందెలు పార్ట్ 2. పిచ్చిరెడ్డి పనిలో ప్రవేశించి 4 రోజులైంది. మొదటి రోజు పిచ్చిరెడ్డి పిచ్చి చేత అన్ని పనులు దగ్గరుండి ఒక్కొక్కటి చెప్పి తనే చేస్తూ దాని చేత చేయించాను అనిపించాడు మా అత్తగారి కోసం. మర్నాటి నుంచి పిచ్చి చెంబులు తపాయిలలు ఎత్తెత్తి పడేయడం శబ్దం ఎక్కువగా వినిపించడం మొదలుపెట్టింది మా అత్తగారికి. ఏమేవ్ తపాయిలలో చిల్లులు పడేటట్టు పడేస్తున్నావు, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయి అంటూ మా అత్తగారు పిచ్చిని వంటింట్లోంచి కేకేశారు. వెంటనే వెనక గుడిసెలో చద్దనం తింటున్న పిచ్చిరెడ్డి పరిగెత్తుకొచ్చి పిచ్చి చేతిలో గిన్నెలన్నీ భద్రంగా తీసుకుని మా అత్తగారు చూడకుండా గబగబా శుభ్రంగా తోమి పెట్టేశాడు. తళతళలాడుతూ మెరిసిపోతున్న గిన్నెలు తపాయిలలు పిచ్చి లోపలికి తెచ్చింది. ఇవన్నీ నువ్వే తోమావంటే అని అడిగారు మా అత్తగారు సూదులాంటి చూపులతో దాన్ని గుచ్చుతూ. వెంటనే పిచ్చి బుగ్గలు సొట్టలు పట్టేట్టు నవ్వింది. దాని నవ్వంటే నాకెంత ఇష్టమో మా అత్తగారికి అంత ఒళ్ళు మంట. ప్రతి మాటకు అది నవ్వుతుంది. నేను కావాలని దాన్ని నవ్వించేదాన్ని. పిచ్చి నవ్వేటప్పుడు దాని బుగ్గలు సొట్టలు పట్టడం చూడాలనిపించేది. అది నిద్రపోవడం మొదలుపెడితే దాన్ని లేపడం బ్రహ్మతరం కాదు. ఎప్పుడు చూసినా నిద్రపోయేదాన్ని పిచ్చిరెడ్డి బ్రతిమలాడి లేపి మా అత్తగారు చూడకుండా అన్నం ముద్దలు కలిపి దాని నోటికి అందించేవాడు. అది నిద్రమత్తులోనే విసుక్కుంటూ అన్నందిని మళ్లీ పడుకుని నిద్రపోయేది. చిన్నపిల్ల కంటే అన్యాయంగా ఏడిపించేది పిచ్చిరెడ్డిని. పిచ్చిరెడ్డి చీకటితో లేచి అంట్లని తోమి కళ్ళాపి చల్లి గొడ్ల పని చూసి తర్వాత పిచ్చిని లేపేవాడు. అది ఒక్క పని చేయకపోగా దాని పనులన్నీ వాడు చేస్తుంటే అదుగో పెద్దమ్మొచ్చే, ఇదిగో పెద్దమ్మొచ్చే అంటూ వాడిని భయపెట్టి వాడు ఉలిక్కి పడితే విరగబడి నవ్వేది. మేడ మీద నుంచి నేను చూస్తున్నానని తెలియక. ఓసారి పిచ్చి జామ చెట్టు ఎక్కి కూర్చుంది. జామకాయలు కోసి ఒక్కొక్కటే అంట్లు తమ్ముతున్న పిచ్చిరెడ్డి బట్టతల మీదికి విసురుతూ వాడిని ఏడిపించడం మొదలుపెట్టింది. దిగిరా నీ కాల్మొక్తా పెద్దమ్మ వస్తుంది అంటూ దాన్ని బతిలాడుకోవడం మొదలుపెట్టాడు. అది ఇంకా పై కొమ్మకి వెళ్ళి కూర్చుని వాడిని మరి కాస్త ఏడిపించడం మొదలుపెట్టింది. మా అత్తగారు రానే వచ్చారు పెరటి వైపుకి. ఆమెను చూస్తూనే పిచ్చి ఒక్కసారి అంతెత్తు నుంచి కిందికి దూకింది. పిచ్చిరెడ్డి గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. పిచ్చి కింద పడ్డ జామకాయలన్నీ ఏరుకుని గుడిసెలోకి పరిగెత్తింది. మా అత్తగారికి మిన్ను ముట్టేంత కోపం వచ్చింది. తక్షణం వాళ్ళిద్దరిని పంపించాలనుకున్నారు. కానీ తెలంగాణ వాళ్లకు లంకెబిందెలకు ఉన్న లంకె ఆమె నోటికి కూడా లంకె వేసేసింది. పొగరబోతు గాడిద, అదెందుకు పనిచేయదు, అసలు దానిపై నువ్వు చేయడం ఏమిటి, అది మొగరాయిళ్ళ చెట్టుకి కూర్చోవడం ఏమిటి అంటూ పిచ్చిరెడ్డిని నిలదీశారు మా అత్తగారు. వాడు వణికిపోతూ పోన్లే పెద్దమ్మ, రెండో పెళ్ళి ఎరక్కపోయి బుద్ధిగడ్డి తిని చేసుకున్నా, ఏదో చిన్నపిల్ల. అదుగో ఆ కూతే కుయ్యొద్దు, చిన్నపిల్ల ఏమిటి చిన్నపిల్ల, మొగుడితో కాపురం చేయటంలా, అవునులే నీకు చిన్నపిల్లే కావాలి కనుక చేసుకున్నావు, మాకెందుకురా, మాకు పని మనిషి కావాలి. ఊరికే దాన్ని వెనకేసుకొచ్చి దాని పనంతా నువ్వు చేసావంటే మాత్రం ఇక నేను ఊరుకోను. ఏది దాన్ని బయటికి రమ్మను, పొద్దునుంచి ఇల్లు చిమ్మలేదు. నిక్షేపంలా పనిచేసే వాళ్ళని పంపించేసి మిమ్మల్ని పెట్టాను. బాగానే ఉంది వరుస, ముందు పిల్లదాన్ని బయటికి అంటూ మొండికెత్తారు మా అత్తగారు. పాపం పిచ్చిరెడ్డికి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి, చేసేది లేక గుడిసెలోకి వెళ్ళి పిచ్చిని చేపట్టుకుని బయటకు లాక్కొచ్చి చీపురు తీసుకొచ్చి దాని చేతికిచ్చాడు. నడుం నొప్పి అంటూ ఏడుపు మొదలెట్టింది పిచ్చి. ఇంకోసారి చెట్టుకి దూకు అంటూ మా అత్తగారు వెక్కిరించారు దాన్ని. పిచ్చి పక్కున నవ్వింది మా అత్తగారు వెక్కిరించడం చూసి. దాని నవ్వు మా అత్తగారికి ఎలర్జీ. ఇహ నిప్పు తొక్కిన కోతికి మళ్ళీ దాని మీద చిందులేయడం మొదలుపెట్టారు మా అత్తగారు. అది మాటకు ముందు నవ్వుతుందని. ఎందుకు అంత చెట్టు నవ్వు, ఇహ నవ్వామంటే మక్క ఎలగదంతా అంటూ దాని చేతిలో ఉన్న చీపురు తీసుకుని 2 తగిలించాడు పిచ్చిరెడ్డి ఒళ్ళు తెలియని కోపంతో. పిచ్చి అఘాయిత్యంగా గోడుగోడును ఏడుస్తూ నేల మీద కూలబడ్డది. ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుతుంది, ఈడ ఇంత జాగ్రత్త చేస్తానికి నేను మనిషినా పసరాన్నా, ఇట్టయితే నా నూరికి తోలు, గింత కూడు పెడతారు, చల్లబోయమంటే లేదంటారు, నిన్నంతా ఏర్జాంగాయలు తింటుంటి అంటూ రాగాలు తీయడం మొదలుపెట్టింది. ఓసేవ్, మొగుడి చేత చాకరీ చేయించుకోవడానికి అలవాటు పడ్డావు, నువ్వు ఇంకా పనేం చేస్తావే, కాళ్ళు నిగడదని పడుకుని నిద్రపోతూ అడ్డమైన చాకరీ ఈ వెర్రి వెంగళప్ప చేత చేయిస్తున్నావు, వాడకు చచ్చుదద్దమ్మా. ఏంటే ఈ పని అంటూ రోజు 2 తగిలిచ్చేవాడితే నువ్వు ఈ గతి పడతావా అంట, అదిలించేవాళ్ళు లేక నీ ఒళ్ళిట్లా బలిసిపోయిందే అంతే అంటూ మా అత్తగారు దాన్ని తిడుతుంటే అంత ఏడుపులను ఆమెను చూసి నవ్వడం మొదలుపెట్టింది పిచ్చి. ఆసి దొంగ పడవా, కళ్ళబొల్లి ఏడుపులు ఏడ్చి నా కళ్ళు కప్పాలని చూస్తున్నావా, పద ముందు చీపురు తీసుకుని చిమ్ము ఇల్లంతా, ఇహ నీకు వాడు లాభం లేదు, నీ తిక్క నే వదులుస్తా అంటూ మా అత్తగారు పక్కనే ఉన్న పాత గొడుగు తీసుకుని పిచ్చి వెంటపడ్డారు. అబ్బబ్బా, ఈ పెద్దమ్మ పేనాలు కొరుకుద్ది, ఇట్టయితే నేను ఇక్కడ ఉండను, నన్ను పెదరామస్వామి ఇంటికి తోలు అంటూ ఏడుపుతో కూడిన సణుగుడితో కాళ్ళు ఈడ్చుకుంటూ కళ్ళు తుడుచుకుంటూ చీపురు తీసుకొని చిమ్మడానికి బయలుదేరింది పిచ్చి. మేడం మీద చిమ్ముతుంటే దాన్ని మా అత్తగారు వినకుండా అడిగాను,
ఒళ్ళొంచి పనిచేయడం నేర్చుకోరాదా? మొగుడి చేత అంట్లు తోమిస్తే ఏం బాగుంటుంది? నేను కూడా ఇంటి పనులని చేస్తుంటాను చూడు అంటూ దాన్ని మాటలోకి దింపాను, దాని చేత మాట్లాడించి వినాలని. నడుం మీద ఒక చెయ్యి ఉంచుకుని చిమ్ముతున్న పిచ్చి నా మాటలు లేచి నిలబడి, నీకే అమ్మా, నీ దారి వేరు. ఏనిగంత ఆస్తుండే, కొండంత మొగుడుండే, నువ్వు గీసిన గిరి దాటాడు, నీకు రోజు పూలు తెచ్చిస్తాడు, నిన్ను బాగా చూసుకుంటాడు. ఇంకా నేను ఎన్నడన్నా మల్లెపూలు ముడుచుకుంటే మా మామ నన్ను తిడతాడు, ఇంకా ఏడుస్తూ పడుకుంటే బతిలాడి బువ్వ పెడతాడు, బువ్వ తింటా ఉంటే ఎప్పుడు తింటుంది పనిచేయదు అని పెద్దమ్మ తిడుతుంది. ఏమనంటే మామ కొట్టే. ఈసొంటి అన్యాయం కత్తి మీద సాంబతుకు కంటే సప్పుడు కాకుండా సావడం మేలు అని కళ్ళు తుడుచుకుంది పిచ్చి. దాని అమాయకత్వానికి జాలి కలిగింది. పెద్దమ్మగారు మంచిదేనని, పెద్దవాళ్ళు ఏదో అట్లా కేకలేస్తుంటారు పట్టించుకోకూడదని, చేతనైనంతవరకు ఒళ్ళొంచి పనిచేస్తుండమని దానికి సలహా చెప్పి నా పాత సిల్కు చీర రవిక తెచ్చి దానికి ఇచ్చాను. అంతవరకు ఏడుపు మొహంతో ఉన్న పిచ్చి సిల్కు చీర చూడగానే ఒక్కసారిగా పళ్ళని ఇకిలించి బుగ్గలు సొట్టలు పెట్టేట్టు నవ్వేసింది. మంచి రోజు చూసి కొత్త ఇంట్లో అర్ధరాత్రి 12 గంటల ముహూర్తానికి గృహప్రవేశం చేశాం. పిచ్చిరెడ్డి ముందుగా ఆవును దూడను లోపలికి తోలుకెళ్తే వెనకాలే మేము ప్రవేశించాం కొత్త ఇంట్లో. అప్పటి నుంచి ఇక ప్రతిక్షణం మా అత్తగారికి చాలా విలువైందిగా కనిపించడం మొదలుపెట్టింది. పూజా గృహంలో అందరి దేవుళ్లతో పాటు లక్ష్మీదేవి వెండిపటం పెట్టి ధూపదీప నైవేద్యాలని చేసి నమస్కారం చేసుకున్నాం. మా వారు పాత ఇంటికి వెళ్ళి పడుకున్నారు, కొత్త చోటు నిద్ర పట్టదని. ఆ రోజు రాత్రి నేను మా అత్తగారు పూజ గదిలోనే ఉమ్మలో చాపేసుకు పడుకున్నాం. వెనక వంటింటి ముందు పిచ్చిరెడ్డి పిచ్చి పడుకున్నారు. పూజ గది కిటికీలో నుంచి తూర్పు వైపుకు ఎన్ని గజాలు తవ్వాలో నాకు చూపిస్తూ, ఎలా తవ్వాలో ఎప్పుడు తవ్వాలో రహస్యంగా నాకు చెబుతూ రాత్రి 2 గంటల దాకా మా అత్తగారు నన్ను నిద్రపోనివ్వలేదు. ఆ తర్వాత నాకెప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. మంచి నిద్రలో ఉన్న నన్ను తట్టిలేపారు మా అత్తగారు. వినిపించిందా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను అయోమయంగా 4 వైపులా చూసి. ఆమె మళ్ళీ నా చెవి దగ్గరికి వచ్చి, గజ్జల మోతే లంకె మిందులు తిరుగుతున్నాయి, అదుగు విను అంటూ ఓ మూలకు చూపించారు. ఏదో గజ్జల శబ్దం వినిపించి ఆగిపోయింది. ఇంటి పక్కనే ప్రహరీ గోడ అవతల రోడ్డు వైపు చాలా గుడిసెలు పెంకుటిళ్ళు ఉన్నాయి. ఓసారి పై డాబా మీదకి వెళ్ళి చూసినప్పుడు ఆ పక్క గుడిసెలో ఎవరో గుర్రబండి వాళ్ళున్నట్టు గుర్తొచ్చింది. మా అత్తగారితో ఆ మాటనే ధైర్యం లేక ఊరుకున్నాను. మళ్ళీ ఆ గజ్జల శబ్దం వినిపిస్తుందేమో అని కాసేపు ఎదురు చూశారు మా అత్తగారు. ఏమీ వినిపించలే. కానీ సడన్గా పెద్ద గురక వినిపించడం మొదలుపెట్టింది. మా అత్తగారి మొహం ఒకసారి వికసించింది. మళ్ళీ విను విను అంటూ నా భుజం కుదిపారు. చెవులు రిక్కించి విన్నాను. ఎవరో బ్రహ్మాండమైన గురకాసురుడు ఆ పక్క గుడిసెలోనే నిద్రపోతున్నాడని గ్రహించాను. కానీ మా అత్తగారు అది మనిషి గురక అంటే నమ్మరు. నోరు మూసుకుని ఊరుకున్నాను. నన్ను తన వెంట రమ్మని సైగ చేసి శబ్దం కాకుండా పెరటి తలుపు తీశారు. ఆ వేళప్పుడు పెరటి వైపు తోటలోకి వెళ్ళడానికి నాకెందుకో భయం వేసి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలుపెట్టాయి. విధి లేక మా అత్తగారి వెనకాలే అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించాను. వెనకవైపు పిచ్చిరెడ్డి పిచ్చి మంచి నిద్రలో ఉన్నారు. నిద్దట్లో కూడా పిచ్చి కలవరిస్తోంది. అబ్బా, ఈ పెద్దమ్మ పేణాలు కొరుకుద్ది థూ అంటూ దాని ఒంటి మీద వాలిన దోమలు చచ్చుట్టు బాదుకుంటుంది. ఆ చీకట్లో మా అత్తగారు ప్రహరీ గోడ వైపు నడిచి వెళుతున్నారని గ్రహించాను. చుట్టూ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, కీచురాళ్ల మోత, కప్పల బెకబెకలు, దూరం నుంచి వినిపిస్తున్న గురక అన్నీ కలిపి మరి కాస్త భీతి కలిగించాయి. ప్రహరీ గోడ వైపు వెళ్లే కొద్దీ గురక వినిపించడం తగ్గిపోయింది. ఎక్కడో పిల్లి అరిచే శబ్దం వినిపించింది. అది కూడా మా అత్తగారు శ్రద్ధగా ఆలకించి లంకెమిందుల శబ్దమే అన్నారు. ఉన్నటువంటి ప్రహరీ గోడ వెనక నుంచి అప్పుడే పుట్టిన బిడ్డ ఏడుపు వినిపించింది. వినవే వినవే అంటూ రహస్యంగా నా చెవిలో చెప్పారు. నాకెందుకో భయంతో గొంతెండిపోయింది. ఎవరితో బిడ్డ ఏడుపు అన్నాను. గోడ అవతల వైపు మానవాళ్ల గుడిసెలున్నాయని గుర్తొచ్చి, అయ్యో చాదస్తం, బిడ్డ ఏడవడం కాదే, అదంతా లంకెబిందెలు చేసే అల్లరి. ఇక్కడున్నాం, ఇక్కడ తిరుగుతున్నాం అని వాటి సైగలే ఇవన్నీ అన్నారు రహస్యంగా నాతో. సరే, ఇప్పుడేం చేద్దాం మనం అన్నాను. ఏమీ లేదు, పిచ్చిరెడ్డిని లేపి టేపు తెప్పించి కొలవమని సన్నటి ముగ్గుకర్ర వేయించాలి, లేకపోతే రేపు రాత్రి తవ్వడానికి వీలుండదు అన్నారు. పిచ్చిరెడ్డి ఒక్కడే ఇంత దూరం తవ్వగలడా అన్నాను. ఓ, భేషుగా తవ్వచ్చు. మన్ను తీసిపోయడానికి నువ్వు నేను పిచ్చి ఉన్నాగా అన్నారు మా అత్తగారు. నాకుండే గతుక్కుమంది. నేను మన్ను తీసిపోయాలట. కాసేపు లంకి బిందెలంటే ఒళ్ళు మండింది. ఆ దొరికేవేవో ఇంట్లోనే, ఇంటి పక్కన దొరకకూడదు. అంత దూరం మన్ను తీసిపోయడం మాటలా? పైగా ఆమె కూడా మన్ను తీసిపోతుందట ఈ వయసులో.
పోనీ ఏకంగా ఎక్కడ దొరుకుతాయనుకున్నారో అక్కడే తవ్వించేసి సరిపోతుందిగా, పూజ గది దగ్గర నుంచి తవ్వడం ఎందుకు, పనిలేని పని అన్నాను లోపలి విసుక్కుంటూ. అయ్యో పిచ్చి పిల్ల, ఋషులు తెలియక రాశారనుకున్నావా? లక్ష్మి ఎక్కడుంటుందే? సాధారణంగా పూజ గదిలోనేగా. అక్కడి నుంచి వస్తూ పోతూ ఉండే దోవంతా లెక్క చూసి తవ్వమన్నారే. ఇందాక గజల మూత వినిపించిందా? మళ్ళీ వినిపించలేదు చూసావా? అందుకేగా లక్ష్మీదేవి చెంచల అన్నారు అని మా అత్తగారు చెప్తుంటే, చెంచల మాట ఎట్లా ఉన్నా ఆమె చెప్పేదంతా నాకేమిటో అయోమయంగా కనిపించింది. పద పద, పిచ్చిరెడ్డిని లేపి పూజ గది దగ్గర నుంచి ముగ్గుకర్ర వేయించాలి తెల్లవారక ముందే అంటూ ఇంటి వైపు నడవడం మొదలుపెట్టారు హడావిడిగా. చీకట్లో ఏదో జరజరం ఆవిపోస్తున్నట్టు అనుమానం కలిగింది. ముందుకు వేయబోతున్న కాలు చిటక్కన వెనక్కి తీసుకు, ఓయమ్మ పాము లేవు అంటూ ఒక్క అరుపరిచి ఎగిరి నన్ను వాటేసుకున్నారు మా అత్తగారు. పెద్ద పెద్ద నాగుపాములు 4, సొరపాములు 2, వాటి పిల్లలు 6, కట్లపాములు 2, వాటి పిల్లలు సకుటుంబ సపరివారంగా. రెండో ఆట సినిమా చూసి ఇంటికెళ్లే జనంలాగా మా ముందు నుంచి మెల్లగా వెళ్ళి చీకట్లో కలిసిపోయాయి. నా గుండె కాసేపు ఆగి మళ్ళీ పనిచేయటం మొదలుపెట్టింది. అన్ని పాముల్ని ఒకేసారి నేను ఎన్నడూ చూడలేదు. బహుశా ఎవరు చూసి ఉండరేమో. అవురా అవురా, ఎన్ని పాములు, ఎన్ని రకాల పాములు! నేను పుట్టి బుద్ధిరిగి ఇన్ని పాములు చూడలేదు. ఈ లెక్కన తోటలో చాలా పాములున్నాయన్నమాట. ఏమేం, రేపు పొద్దుటే ముందు పాములు పట్టేవాళ్ళని పిలిపించాలి. తోటలో ఉండే పాములన్నీ పట్టించేసేయాలి రేపటి నుంచి. ఈ తవ్వే పనంతా లైట్లు లేకుండా రాత్రి వేళ చేయాలయే. ఇన్ని పాములు తిరుగుతుంటే ఏం గతి అంట. ఓయమ్మ ఎంత పెద్ద పాములే అంటూ గుడ్డ బాదుకున్నారు. పాములు చూసి హడలెత్తిపోయిన మా అత్తగారు. మర్నాడు పొద్దునే పాములు పట్టేవాళ్ళు వచ్చారు. పాములు పట్టించాలన్నారే కానీ మా అత్తగారు కానీ నేను కానీ మర్నాడు పాములు పట్టేవాళ్ళు కావాలని ఎవరికి చెప్పలేదు. వాళ్ళకి ఎట్లా తెలిసింది? అసలు వాళ్ళని ఎవరు పంపారు? వాళ్ళని చూస్తుంటే నాకు ఎక్కడిని ఆశ్చర్యం కలిగింది. ఎవరు చెప్పారు మీకు మా తోటలో పాములున్నాయని అని అడిగాను పాములు పట్టేవాళ్ళని. అయ్యో తల్లి, మాకెవరు చెప్తారు? ఏడ పాములుంటే ఆడకి మా కాళ్ళు ఈడ్చుకొస్తాయి అన్నారు పాముల వాళ్ళు. వెనక నుంచి మా అత్తగారు నా చేతి మీద గీకి, వీళ్ళు రావడం ఏమిటే, వీళ్ళ తలకాయ, వీళ్ళని ఆ ఋషులే పంపించారు అన్నారు రహస్యంగా నా చెవులో. పాములు పట్టేవాళ్ళు రామనాథపురం జిల్లా వైపు నుంచి వచ్చిన తెలుగువాళ్ళు. ఆంధ్రదేశంలో కడప వైపంతా పాములు పట్టి మెప్పులు పొందిన సర్టిఫికెట్లు మా అత్తగారికి చూపించారు. ఆ ఎత్తుభారం సర్టిఫికెట్లు నాకెందుకురా, పాములు పట్టేందుకు ఏం తీసుకుంటారో ముందు చెప్పండి అని అసలు బేరంలోకి దిగారు మా అత్తగారు. వాళ్ళు పాము ఒకటికి 5 రూపాయలు కావాలన్నారు పట్టినందుకు. మా అత్తగారికి అది ఎక్కువే అనిపించినా రాత్రికి తవ్వే పని ముందు పెట్టుకుని అట్టే బేరం చేయటం కూడా మంచిది కాదు అని సరే అన్నారు. పాములు పట్టేవాళ్ళు తోటలో 4 మూలలకు వెళ్ళి పుట్టలు పొదలు ఉండే చోట్ల మోడి ఊదటం మొదలుపెట్టారు. వీళ్ళ తలకాయ, రాత్రిళ్ళు తప్ప పగలు ఓ పళంగా అవి బయటకు వచ్చి వీళ్ళకి దొరుకుతాయా అంటూ మా అత్తగారు వెళ్ళి మడి కట్టుకున్నారు. పాముల గొడవ నాకు వదిలేసి 4 వైపుల నుంచి పెద్ద పెద్ద పాములు 10 పట్టుకొచ్చారు. క్రితం రాత్రి చూసిన పాములు కూడా ఉన్నాయి వాటిలో. తోటలో పనివాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. బాబోయ్ ఎన్ని పాములు, ఎంత పెద్ద పాములు అనుకుంటూ. ఆ కేకలు విని మా అత్తగారు కూడా వంటింట్లోంచి పరిగెత్తుకొచ్చారు. చూడండి పెద్దమ్మో, తోటలో మీరు ఎన్ని పాములు పెంచుతూ ఉండారో అంటూ పట్టుకొచ్చిన 10 పాముల్ని మా అత్తగారి కాళ్ళ దగ్గర వదిలేశాడు. ఓయమ్మ చచ్చానేవు అని ఒక్క గెంతు గెంతి పక్కనున్న పనివాళ్ళ నులక మంచం ఎక్కారు మడి సంగతి మర్చిపోయిన మా అత్తగారు. ఏం భయలేదు పెద్దమ్మా, మా కాడ ఏర్లున్నాయిగా అంటూ పడగలు విప్పి ఆడుతున్న పాముల దగ్గరికి వెళ్ళి ఏవో కొన్ని వేర్లు తీసుకెళ్లి చూపించారు పాముల వాళ్ళు. ఆడే పాములు అలాగే తలలు వంచి భూమికి అంటుకుపోయాయి. ఆవురా ఆవురా, ఏం చిత్రం! ఒక్కోటి ఆదిశేషుడిలాగా ఉన్న పాము ఆ వేరుకు కట్టుబడిందంటే ఆశ్చర్యంగా ఉంది. అదేం వేరు? ఒరే అబ్బి, ఆ వేరేదో మాకు కావాలి అని మా అత్తగారు అంటుండగానే మరో 5 పాములు పట్టుకొచ్చారు ఇంకోవైపు నుంచి. అవి పెద్ద పెద్ద కట్ల పాములు. అయ్యో అయ్యో, ఇదేమన్యాయమే! ఒక్కోటి కొండ చిలువల్లా ఉన్నాయి. ఇవేం పాములు, ఇదేం కథ! ఇన్ని పాములు పెట్టుకుని ఈ తోటలో మనం ఉండగలిగే వాళ్ళం అన్నమాట. ఈరోజు బుద్ధి పుట్టి పట్టించడం మంచి పని అయింది. అయినా నా చేదస్తం కానీ మనం పట్టించడం ఏమిటి, అన్నీ ఆ ఋషులే పట్టిస్తున్నారు అని మా అత్తగారు అంటుంటే ఒక పాముల వాడు పెద్ద నాగుపామును పట్టుకొచ్చాడు. ఓయ్ నాయనోయ్, ఇదేం పామేవ్, కాళింది మర్తనలాగా ఉంది. పుట్టి బుద్ధరికే ఇంత పెద్ద పాముల్ని, ఇన్ని రకాల పాముల్ని నేను చూడలేదే తల్లి అంటూ మా అత్తగారు ఆశ్చర్యంతో గుండెలు బాదుకుంటుంటే పాముల వాళ్ళు గిరాకీ చేసుకోవడం మొదలుపెట్టారు. ఇక పట్టలేం, ఆకలిస్తుంది, వెళ్ళిపోతాం అని. మా అత్తగారు వెలవెలబోతూ నా వైపు చూశారు. తోటలో ఉండే పాములని పట్టి వెళ్లాల్సిందే అన్నాను నేను. పాముకు 10 రూపాయలు ఇస్తే పడతాం అన్నారు పాముల వాళ్ళు. విధి లేక సరే అన్నారు మా అత్తగారు. మళ్ళీ 10 పాములు పట్టుకొచ్చారు. ఏమేమో చూసావా దొంగ వెధవలు, పాముకు 10 రూపాయలు అన్న తర్వాత మళ్ళీని పట్టుకొచ్చారో అన్నారు మా అత్తగారు నా చెవిలో. ఇంకా ఉన్నాయేమో చూడమన్నాం
ఇహ లేవని బట్టలు కట్టేశారు. మీకెట్లా తెలుసా ఇహ లేవని అని అడిగారు మా అత్తగారు. తెలుసు పెద్దమ్మ, ఉండేవి పట్టేశాం అన్నారు ఒకళ్ళనొకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ. అప్పటికే 2 గంటలైంది. ఎవరూ భోంచేయలేదు. పట్టిన పాములన్నిటికీ ఎంత ఇవ్వాలని అడిగారు మా అత్తగారు. 200 రూపాయలు అన్నారు. ఓర్నాయనోయ్, 200 అంటూ మా అత్తగారు గుడ్లు తేలేశారు. నాకు నవ్వు వచ్చింది. పోనీ చిన్న పాములకు లెక్క కట్టుకోవద్దని బేరంలోకి దిగారు. వాళ్ళు అన్నిటికీ ఒకే లెక్క అన్నారు. లేకపోతే మళ్ళీ పాముల్ని వదిలేసి వస్తామన్నారు. ఊరి మీ దుంపలు తెంచా, ఆ పని మాత్రం చేయకండి రోయ్, పోతే పోయింది పీడ డబ్బు, మీకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను అంటూ మా అత్తగారు వెనక్కి తగ్గారు. నా చెవి దగ్గరికి వచ్చి చూసావుటే వదిలేస్తారట వెధవలు, అంతా వేషాలు కాదు. ఈ పాముని తీసుకెళ్ళి అమ్ముకుంటే కొన్ని వందలు సంపాదిస్తారు. విషం అమ్ముకుని, వాటి తోళ్ళు అమ్ముకుని ఎంతైనా లాభం ఉంది వాళ్లకు. పైగా బుకాయిస్తున్నారు వెధవలు అంటూ ఏమీ చేయలేని స్థితిలో పాముల వాళ్ళని తిట్టిపోశారు మా అత్తగారు. పెద్దమ్మో, డబ్బు ఏంటి, పోతాం, ఆకలేస్తూ ఉంది అంటూ పాముల వాళ్ళు తొందర చేయడం మొదలుపెట్టారు. అంత డబ్బు వాళ్ళ చేతిలో పోయడం ఇష్టం లేక మా అత్తగారికి ఎక్కడలేని ఆరాటం పట్టుకుంది. మళ్ళీ నా చెవి దగ్గరికి వచ్చి, అది కాదే, తెలియకడుగుతా, ఈ పాముని మనం ఇక్కడే ఎందుకు చంపించకూడదు? రేపు ఈ పామునే తీసుకొచ్చి మనకు తెలియకుండా తోటలో వదిలేసి మళ్ళీ పాముని పట్టుకుంటామంటూ వచ్చి ఇంత డబ్బు కావాలంటే ఏం చేయడం అన్నారు. ఎందుకో ఒక విధంగా ఆమె చెప్పింది నిజమే అనిపించింది. అవును, అలాగూ చేయొచ్చు, వాళ్ళ ఉద్యోగమే అది కదా అన్నాను. వెంటనే మా అత్తగారు, ఒరే అబ్బి, ఆ పాముని ఇక్కడే చంపి దహనం చేసి పాలు పోయాలి, లేకపోతే మంచిది కాదు. ఆ పాములన్నింటినీ మా కళ్ళెదిటే చంపండి అన్నారు. పాముల వాళ్ళు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. అమ్మో అమ్మో, చంపడమే, వాటిని చంపితే మేము చచ్చామే, మా నోటికాడ కూడే అది, మాకు శాపం తగులుద్ది, మేము చంపం, పట్టిన పాముని చంపకుండా తీసుకెళ్తేనే మాకు మళ్ళీ పాములు దొరుకుతాయి, మేము చంపం, కావాలంటే మళ్ళీ వాటిని ఏడ్నే వదిలేస్తాం అంటూ బుట్టలు బట్టి తీశారు. మా అత్తగారి పై ప్రాణాలు పైనే పోయాయి. ఆగండి, తొందరపడకండి, వాటిని వదలడం ఎందుకు, అయినా అది మాకెందుకు, ఏదో ఊరికే అందాం కానీ అంటూ మా అత్తగారు గుటకలు మింగుతూ నా దగ్గరికి వచ్చి రహస్యంగా అడిగారు. ఇప్పుడు ఏం చేద్దాము అని. ముందు అనుకున్నట్టే డబ్బిచ్చి పంపించేద్దాం, వాళ్ళతో బేరం ఎందుకు అన్నాను. అవును, శని వెధవలు, ఆ పాములు వాళ్ళు వదిలితే అంతే చాలు వెధవపీడ అంటూ లోపలికి వెళ్ళి డబ్బు తెచ్చి వాళ్ళకి ఇస్తూ మళ్ళీ గేట్లోకి వస్తే కాళ్ళు విరగొడతా అన్నారు. పాములు వాళ్ళు డబ్బు తీసుకుని ఆమె మాటలకు నవ్వుకుంటూ వెళ్ళిపోయారు. ఆ రోజు గొప్ప ఘనకార్యం సాధించినంత సంతోషపడ్డారు మా అత్తగారు. ఇహ పర్వాలేదే, ఏ నిర్భయంగా పిచ్చిరెడ్డి చేత తవ్వించవచ్చు అన్నారు. ఒకవేళ మీ అబ్బాయి అడిగితే ఏమిటా గోతులని అని అడిగాను. నాకు సడన్గా సందేహం వచ్చి, అబ్బాయి అడిగితే ఏం చెప్పాలో నేను ముందే ఆలోచించి పెట్టాను లేవే, వాడితో ముందే ఒక అబద్ధం ఆడాగా, ఆ ప్రహరీ గోడ దగ్గర దేవతలున్నారని, అలాగే ఇంకో 4 అబద్ధాలాడి ఏ నాగేంద్రుడి విగ్రహమో ఆ మూల ఉందని, భూమిలో పాతుకుపోయిన ఆ విగ్రహం తీసి ప్రతిష్ఠ చేయిస్తే మంచిదని, నా జాతకంలో ఉందని, ఇల్లు కడుగుతూనే తవ్వించి తీయించాలన్నారని చెప్తా. పోనీ వారికి నిజం చెప్తే అన్నాను. అవ్వా, ఇంకేమైనా ఉందా, మీ మామగారి అపర అవతారం నీ మొగుడు నన్ను ఎగతాళి చేసి అమ్మ అస్తావిస్తాన పడ్డదని అల్లరి పెట్టాడు, మరి కూలివాళ్ళ చేత తవ్వించమంటారేమో అన్నాను. వారికి తెలిస్తే ఏమేమి అడుగుతారో ఊహించుకుంటూ. అదెట్టా తవ్విస్తాం, అడ్డమైన పని మెదవులు తవ్వితే కళ్ళు పోవు, మడిగా తవ్వాలి, అందులోనూ అర్ధరాత్రి పూటే తవ్వాలని నా జాతకంలో రాసి ఉంది. ఇన్ని షరతులు ఉన్నాయని తెలిస్తే వాడికి చికాకు పుట్టి నీ ఇష్టం పోమ్మా అంటాడు అంటూ మా అత్తగారు నవ్వారు. నేను గుడ్లప్ప చెప్పి, నాగేంద్రుడి శిల ఈవిడ బుర్రలోకి ఎప్పుడు ప్రవేశించిందా అని ఆశ్చర్యపోయాను. ఆ రోజు సాయంకాలమే మా వారు అర్జెంటుగా కలకత్తా వెళ్లాల్సి వచ్చింది. వారం రోజుల దాకా రానన్నారు. మా అత్తగారు సంతోషపడిపోతూ నా చెవిలో చెప్పారు, అబ్బాయి అది ఇది అడుగుతాడు అని అన్నావే, చూడు ఋషులే ముందే ఇవన్నీ ఆలోచించి ఉంచారు. అబ్బాయి ఈ సమయంలో ఊళ్ళో లేకుండా బయట ఊరు వెళ్ళి రావడం మంచిది కదూ, అంతేనే, మన చేతులు ఏమీ లేదు, మహాత్ములు వాళ్ళు రాశారంటే మరి మాటలా అన్నారు మా అత్తగారు తన నాడీ జాతకం రాసిన మహారుషుల్ని మనసులోనే అభినందించుకుంటూ. సాయంకాలం ప్లేన్కి మా వారు అటు వెళుతూనే ముందు మేమున్న ఇంటి పక్కింటి వాళ్ళు మా కొత్త ఇల్లు చూడడానికి వచ్చారు. వాళ్ళకు తెలిసిన వాళ్ళు ఎవరిలో ఉంటే వాళ్ళతో సహా గృహప్రవేశానికి మమ్మల్ని పిలవకుండా, పప్పన్నం పెట్టకుండా, చప్పుడు కాకుండా వచ్చేస్తే ఊరుకుంటామా, వచ్చేసాం రాత్రి భోజనాలకి అంటూ లోపలికి వచ్చారు. మా అత్తగారు ఒక క్షణం వెలవెలపోయారు వాళ్ళ మాటలకు. కానీ వాళ్ళు మళ్ళీ నవ్వుతున్నారని గ్రహించి చాపలు వేసి కూర్చోబెట్టి కాఫీ తయారు చేయమన్నారు వంటవాడితో. ఇప్పుడేం కాఫీలండి, 6 గంటలు దాటుతుంటే అన్నారు వాళ్ళు. ఆ రోజు పొద్దున్నుంచి తోటలో పాములు పట్టించడంతో భోజనాలు చేయడానికి 3 గంటలైందని, ఇంకా మేం కూడా కాఫీ తీసుకోలేదని చెప్పాం. పాముల మాట ఎత్తగానే వాళ్ళు ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నారు. ఎన్ని పాములు పట్టారండి బామ్మగారు, 30 పాములేనా అని అడిగారు. అవునన్నారు మా అత్తగారు. వాళ్ళకెట్లా తెలుసా అని ఆశ్చర్యపోతూ. ఆ పాములు పట్టిన వాళ్ళు రామనాథపురం జిల్లా వాళ్ళేనా అని మళ్ళీ అడిగారు.
అవునరా అన్నారు మా అత్తగారు. అయ్యో బామ్మగారు కూడా మోసపోయారు అంటూ వాళ్ళు పడి నవ్వడం మొదలుపెట్టారు. సంగతి ఏమిటో అర్థం కాక నేను మా అత్తగారు ఒకళ్ళ మొహాలప్పుడు చూసుకున్నాం. ఏమిటరా నేను మోసపోవడం ఏమిటి? పాముని నేను కళ్ళారా చూసాను. అదే వాళ్ళ పాముల్నే వాళ్ళు పట్టుకెళ్లారు, అదే మీరు కళ్ళారా చూశారు అంటూ మళ్ళీ నవ్వడం మొదలుపెట్టారు. వాళ్ళ పాముని వాళ్ళు పట్టుకెళ్ళడం ఏమిటి? మా తోటలో గాలించి మూల నుంచి పట్టుకొస్తేను అన్నారు మా అత్తగారు. ఇక బామ్మగారికి మనం చెప్పి లాభం లేదు, పేపర్ తెప్పించి చదివి వినిపించాల్సిందే అన్నారు ఒక ఆవిడ. పేపర్ ఏమిటర్రా, నాకేం బోధపట్టలేదు మీరు అనేది ఏమిటో అన్నారు మా అత్తగారు. ఒక ఆవిడ మొదలెట్టింది. అది కాదు బామ్మగారు, ఆ పాములు పట్టేవాళ్ళు ఒట్టి దొంగ వెధవలట. వాళ్ళు పట్టే ఆ 30 పాములు వాళ్ళ దగ్గరవే. ఎక్కడన్నా తోట దొడ్డి ఉంటే చోటు చూసి ముందు రోజు తీసుకొచ్చి ఎవరూ చూడకుండా పాముని వదిలేస్తారట. మర్నాడు ఏమీ ఎరగనట్టు పాములు పడతామని వస్తారు. సరే, తోటన తర్వాత ఒక్క పామన్నా ఉండకపోతుందా అని పట్టమంటాం. మనం పట్టమనకపోయినా వాళ్లే వచ్చి మోడి ఊతారట. అంతకుముందు 3 రోజులు ఆ పాములకు ఆహారం ఇది పెట్టకుండా మాడుస్తారట. పెంపుడు పాములే కనుక వాళ్ళు మోడి ఊదగానే ఆహారం పెడతారనే ఆశతో అలవాటు ప్రకారం అన్ని పొలవమంటూ వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయట. అట్లా వాళ్ళు ఆ పాములకు ప్రాక్టీస్ ఇచ్చి పెట్టారట. ఇక మనం అది చూసి ఆశ్చర్యపడిపోతూ ఇంకా ఉన్నాయేమో చూసి పట్టమంటాం. వాళ్ళు వదిలిన 30 పాముల్ని పట్టుకుని మన దగ్గర డబ్బులు తీసుకెళ్తారు అని ఆవిడ చెప్తుంటే మా అత్తగారు గుడ్డలు బాదుకుంటూ అవురా ఎంత మోసం, ఎంత దగా. అందుకే ఆ పాముని చూడగానే ఇంత పెద్ద పాములు మా తోటలో ఎక్కడున్నాయా అనుకున్నా. ఎన్ని రకాలు, అడవుల్లో ఉండాల్సినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. అంతేగాని మామూలుగా తోటలో దొడ్లలో ఉండే పాములు కావు. కొన్ని మలబారు వేపువి, ఇంకా ఏ దేశాలవో చెప్పారు. అట్లా రకరకాల పాముల్ని సంపాదించి వాళ్ళు వాటి కూరలు పీకేసి ఇట్లా మనల్ని భయపెట్టి నాటకం ఆడుతున్నారు. ఇదిగో నిన్న వీళ్ళ తోటలో కూడా ఆ 30 పాముల్ని పట్టుకుని 130 రూపాయలు తీసుకున్నారు అంటూ ఆవిడ వచ్చిన వాళ్ళని చూపించింది. మా అత్తగారికి పాముల వాళ్ళని మింగేద్దామన్నంత కోపం వచ్చింది. అసలు ఆ దొంగ వెధవల్ని పోలీసులకు ఎందుకు పట్టించకూడదు మనం అన్నారు. ఋషులు పంపిన వాళ్ళు అని నేను అందామనుకున్నాను, కానీ బయట వాళ్ళు ఉన్నారు కదా, నోరు మూసుకున్నా. పోలీసులు ప్రస్తుతం వాళ్ళని వెతుకుతున్నారు బామ్మగారు. ఇట్లాగే చాలా చోట్ల చేశారని పోలీసులకు తెలిసింది. మొన్న ఎవరో పేపర్లో కూడా రాశారు ఈ విషయం. అట్లా చెప్పు, దొంగ వెధవలు దొరికితే చచ్చటి తన్నాలే. ఎంత అన్యాయం! 200 రూపాయలు ఎవరు తిన్నట్టు? పాముల వాళ్లే అంటూ వాళ్ళు మళ్ళీ పడి నవ్వుతున్నారు. ఆ రాత్రి సుమారు 12 గంటల ప్రాంతాల్లో మా అత్తగారు నేను పెరటివైపుకి వెళ్ళాం. పిచ్చిరెడ్డి మెలుకునే ఉన్నాడు. పిచ్చి మామూలుగానే మంచి నిద్రలో ఉంది. దాని లేపరా అన్నారు మా అత్తగారు పళ్ళు పటపట కొరుకుతూ రహస్యంగా. పిచ్చిరెడ్డి తలగొక్కుంటూ అది ఎందుకులేమ్మా, నే చూసుకుంటా పనంతా అంటూ నసిగాడు. ఊరినాప సన్నాసి, దాన్ని నువ్వే చెడగొడుతున్నావురా, ముందు దాన్ని లేపుతావా, దాన్ని చనిళ్ళిపోయినా అని మా అత్తగారు చెంబు తీసుకున్నారు. నీ కాల్మొక్త పెద్దమ్మ, దాన్ని లేపాక అంటూ వాడు మా అత్తగారిని బతిలాడుకున్నాడు. నేను మా అత్తగారితో చెప్పాను రహస్యంగా, అది కేకలేసి ఏడ్చి అఘాయిత్యం చేస్తే పక్కింట్లో వాళ్ళు కూడా లేస్తారు, అసలు గుట్టు బయటపడుతుంది అని. అవునేవు అఘాయిత్యపీనుగా అంత పని చేస్తుంది అంటూ చెంబక్కడ పారేసి, సరే గడ్డపార తీసుకో అన్నారు పిచ్చిరెడ్డిని. అంతా సిద్ధంగా ఉంచిన ఏడు నుంచి తవ్వాలి అన్నాడు. పూజ రూమ్ దగ్గర నుంచి తెల్లటి ముగ్గుకర్ర కనిపించే లైన్లో 2 అడుగుల వెడల్పు 2 అడుగుల లోతు తవ్వుకుంటూ వెళ్ళాలి, 20 గజాలు తూర్పు వైపుకు అన్నారు. సరేనమ్మా అంటూ తలగుడ్డు చుట్టుకుని తవ్వడం మొదలుపెట్టాడు. తవ్విన మట్టి నేను మా అత్తగారు చిన్న చిన్న తట్టల్లో బయటకు తీసిపోయడం మొదలుపెట్టాం. కాసేపటికి మా అత్తగారికి చెవటలు పట్టి ఆయాసపట్టం మొదలుపెట్టారు. ఆమెను తీసుకెళ్లి తులసికోట అరుగు మీద కూర్చోమని నేను ఒక్కతినే మన్ను తీసిపోయడం మొదలుపెట్టాను. దాదాపు 10 గజాల దూరం తవ్వుకెళ్ళేసరికి రాత్రి 2 గంటలైంది. మట్టి తీసి ఒళ్ళు అలసిపోయి చల్లగాలికి హాయిగా ఆ మట్టి మీదే పడి నిద్రపోదామనిపించింది. మా అత్తగారు తులసికోట అరుగు మీద ఎప్పుడు నడుము వాల్చారో కానీ మంచి నిద్రలో ఉన్నారు. చూస్తే పిచ్చిరెడ్డి మధ్య మధ్య పంపు దగ్గరికి వెళ్ళి నీళ్లు తాగి వస్తూ తవ్వుకుంటూ పోతున్నాడు. నేను మట్టి తీసిపోయడం చూసి వాడు బాధపడుతూ, ఏందమ్మా మీకు ఈ కష్టం, ఎందుకమ్మా ఇంత అర్ధరాత్రి వెళ్ళి తవ్వమంటారు పెద్దమ్మగారు అని అడిగాడు. దేవుడి బొమ్మలు దొరుకుతాయట, అవి రాత్రిపూటే తవ్వి తీయాలట అన్నాను, మా అత్తగారు నేర్పించిన పాఠం అప్పచెప్పినట్టు. ఇక వాడు మాట్లాడలేదు. తెల్లవారుజామున 4 గంటలకు 20 గజాలు తవ్వేశాడు. తూర్పు వైపుకు ఇహ దక్షిణానికి తిరగాలి. వెళ్ళి మా అత్తగారిని లేపాను. ఆవిడ తుళ్ళిపళ్ళి లేచి నన్ను చూసి, అంతవరకు నేనేం చేస్తున్నానో గుర్తొచ్చి నా ఒళ్ళంతా పట్టి, అయ్యో నా నిద్రపాడుగాను, నేను నిద్రపోయానుటే ఇంతసేపు ఒక్కతే మన్ను తీసిపోస్తున్నావన్నమాట, నా బుద్ధి బుగ్గిగాను, ఏం పని చేశాను, నేను ఇంత కష్టపెట్టాను అని నొచ్చుకుంటూ అంతవరకు తవ్విన చోటంతా వెళ్ళి చూశారు. ఇహ రేపు మిగతాది తవ్విస్తే పని అయిపోతుంది అంటూ సంతోషపడిపోయారు. ఇహను వెళ్ళి పడుకోమ్మా కాసేపు అంటూ పిచ్చిరెడ్డిని చూసి, ఒరేయ్ రేపటితో ఈ పని అయిపోవాలి,
రేపైనా నువ్వు పిచ్చిని లేపి తీసుకురాకపోతే నేను ఊరుకోను. బిడ్డ ఒంటరిగా ఎంత కష్టపడ్డది, అలవాట్లేని మట్టి పని దాన్ని నెత్తికెక్కి నేనేమో గాడిదలాగా నిద్రపోయాను. చిచ్చి, ఎందుకు కట్టుకున్నావురా కొరకరాని కొయ్యను అంటూ పొద్దుటే వాడికి పిచ్చికి అక్షంతలేశారు. ఏమైనా విగ్రహాలు కనిపించాయా అన్నారు పిచ్చిరెడ్డి వినేటట్టు. వాడు చూడకుండా నాకు సైగ చేసి. లేదు అన్నాను, ఆమె అడిగింది అర్థమైందన్నట్లు. అప్పటికీ ఆవిడకి సందేహం తిరగ నా చెవి దగ్గరకు వచ్చి అడిగారు, పిచ్చిరెడ్డి ఏమైనా అడిగాడా అని. అడిగాడు. అర్ధరాత్రి పూటే తవ్వి తీయాలి, అవి దేవుడి బొమ్మలు అని చెప్పాను. హారి దొంగ బడవా, అసలు వీడికెందుకు యారాలన్నీ నోరు మూసుకుని పనిచేసుకుపోవాలి కానీ పెళ్ళాన్ని లేపి పనిచేసే దమ్ములు లేవు ముచ్చవెధవకు. ఈ వివరాలు ఎందుకో, తెలంగాణ వాళ్ళు అంతేలే అన్నారు. మా అత్తగారు అనుకున్న ప్రకారం మర్నాడు త్వరగానే రాత్రి తవ్వడం ఆరంభించి ప్రహరీ గోడ దగ్గరికి చేరుకున్నాం. మా అత్తగారు నిద్ర మేలుకోవడానికి విశ్వ ప్రయత్నం చేశారు. కాస్త అట్లా నడుము వాలుస్తానే అంటూ వెళ్ళి తులసి కోట దగ్గర అరుగు మీద వాలారు. అంతే. మామిడి చెట్టు దగ్గర నుంచి ప్రహరీ గోడ వరకు ఋషులు చెప్పిన లెక్క 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు. అయితే నేను ఎందుకైనా మంచిదని 5 అడుగుల వెడల్పు, 3 అడుగుల లోతు తవ్వమన్నాను పిచ్చిరెడ్డిని. ప్రహరీ గోడ పక్క వరకు తవ్వుకుంటూ వెళ్ళాక గోడ దగ్గర గడ్డపారకు ఏదో కంగుమని తగిలిందని పిచ్చిరెడ్డి ఆగాడు. సంభ్రమాశ్చర్యాలు పెనవేసుకున్నాయి నన్ను. ఋషులు ఎంత కరెక్ట్గా చెప్పారు. మా అత్తగారిని నిద్రలేపడానికి పరిగెత్తాను తులసికోట దగ్గరికి. ఆమెను తట్టిలేపాను. లేస్తూనే మామూలుగా తాను తిట్టుకుంటూ తన నిద్రను చెప్పించుకుంటూ లేచారు. ఆలస్యం చేయకుండా ఆవిడ చెవిలో చెప్పాను. ఆమె ఒళ్ళు తెలియని సంతోషంతో తబ్బిబ్బైపోయారు. ఇంకా వాడు అక్కడే తవ్వుతున్నాడా అని అడిగారు సడన్గా ఆవిడకి ఏదో సందేహం కలిగి. లేదు, ఆపేయమన్నాను, అక్కడే ఉన్నాడు అన్నాను. పద పద పద, ముందు వాడిని అక్కడి నుంచి పంపించేయాలి, ఇంకేమైనా ఉందా అంటూ అంత చీకట్లోనూ 60 ఏళ్ల మా అత్తగారు పరిగెత్తడం మొదలుపెట్టారు ప్రహరీ గోడ వైపుకి. సడన్గా ఒక చోట ఆగి, వాడి కళ్ళకేమీ కనపడలేదు కదా అని అడిగారు రహస్యంగా. లేదన్నాను. ఆమె నేను ప్రహరీ గోడ దగ్గరికి వెళ్ళేసరికి పిచ్చిరెడ్డి గోడ కానుకొని కునికిపాట్లు పడుతున్నాడు. మా అత్తగారు వాడిని లేపి, వెళ్ళి నువ్వు కాసేపు పడుకోరా పాపం, ఈరోజు చాలా దూరం తవ్వావు, విగ్రహం తర్వాత స్నానం చేసి నేను మడిగా తీయించాలే, నువ్వెళ్ళు అంటూ వాడిని అక్కడి నుంచి తరిమారు. గడ్డపార అక్కడే పడేసి వాడు ఇంటివైపు వెళ్ళిపోయాడు. వాడటు వెళుతూనే ఆ గడ్డపార నా చేతికిచ్చారు. శ్రీహరి, ఏమిటి పరీక్ష అని బొబ్బలకి పుళ్ళైపోయిన నా 2 చేతులు గడ్డపార పట్టుకోలేక వణికాయి. నేను 3 అడుగుల లోతుకు దిగి తవ్వాలంటే నా చేతనవుతుందా? నా అవస్థ పసిగట్టిన మా అత్తగారు చాలా అనునయంగా, ఏం పర్వాలేదే, నేనున్నానుగా, ఇంత కష్టపడ్డావు, ఆ కాసేపు కష్టపడితే ఆ పుణ్యం అంతా నీదే అన్నారు. సరే దిగాను గడ్డపార తీసుకుని. 3 అడుగుల లోతు గోతిలోకి. మళ్ళీ గడ్డపారకు కంగున తగిలింది. తగులుతుంటే అలా నేను తవ్వుతుంటే మా అత్తగారి ఒళ్ళు పులకరించినట్లే అదేనే అదే ఆ శబ్దం వస్తుందనే మహానుభావులు ఋషులు రాశారు. ఎంత సత్యం, ఎంత సత్యం. చూడు, చుట్టూ తవ్వు, సులభంగా బయటికి తీయచ్చు, లేకపోతే లంకె తెగి బిందెలు పాడైపోతాయి అంటూ తను మట్టి మెట్ల మీదుగా కష్టపడి గోతిలోకి దిగారు. తవ్వుతుంటే ఏదో 2 అడుగుల వెడల్పు పొడుగు ఉండేది భూమిలో పాతుకుని ఉందని తెలుస్తోంది. ఒకవైపు నుంచి గడ్డపారతో పెళ్లగించపోయాను. నా వల్ల కాలేదు. మా అత్తగారు కూడా ప్రయత్నించారు. మా ఇద్దరి వల్ల కాలేదు. అబ్బో, చాలా బరువే. అవును మరి, పాతకాలం నాటి బంగారు మొహరీలు, 20 రూపాయలున్నాయే, బరువు అంటే బరువు కాదు అంటూ లోపలే మురిసిపోతున్న మా అత్తగారు తన బలం అంతా ఉపయోగించి నాకు సహాయపడ్డారు. అతి కష్టం మీద ఒకవైపుకి కాస్త కదిలించగలిగాం. తక్షణం గడ్డపార కింద నుంచి తేళ్లు, మంటరగబ్బలు, చీమలు పుట్టల్లో నుంచి వచ్చినట్టు బయటికి రావడం మొదలుపెట్టాయి. వెంటనే గడ్డపార కింద పడేసి మా అత్తగారిని పైకి నెట్టి నేను బయటపడేసరికి దేవుడు కనిపించాడు. అన్ని తేళ్లు, మంటరగబ్బలు బయటికి రావడం చూసి మా అత్తగారు నా వైపు అదో రకంగా చూశారు. తక్షణం నేను గ్రహించాను. నేను చూస్తున్నందువల్ల లంకె బిందెలు ఆ విధంగా కనపడుతున్నాయి అని ఆవిడ అనుకుంటున్నారు. వెంటనే దూరంగా వెళ్ళి నిలబడ్డాను. నా గ్రహింపు శక్తిని ఆవిడ మనసులోనే అభినందించి ఉంటారు. నన్ను చూసి చిరునవ్వుతో తల పంకించారు. కానీ ఆమె ఏం చేయదలుచుకున్నారో నాకు బోధపడలేదు. ఒకవేళ అవన్నీ నిజమైన తేళ్లు, మంటరగబ్బలే అయితే ఈవిడ మొహరీలు నగరు అనుకుని ఎక్కడ ముట్టుకుంటారో అని భయం వేసింది. ముట్టుకోవద్దంటే ఏమనుకుంటారో, ఎట్లా, ఆవిడ కూడా తటపటాయిస్తుందని గ్రహించాను. కాస్త ధైర్యం చేసి దగ్గరికి వెళ్ళి, మీకు ఎట్లా కనిపిస్తున్నాయి అవి నేను అని అడిగాను. నాకు ఆ మంటరగబ్బలే కనిపిస్తున్నాయే, ఒకవేళ ముట్టుకుంటే బంగారం అయిపోతుందేమో అన్నారు. వద్దన్నాను. మరి ఎట్లాగే అన్నారు. ముందు అసలు ఆ గడ్డపారకు తగిలింది ఏమిటో చూద్దాం అన్నాను. సరే అన్నారు మా అత్తగారు. పైన మట్టి మూసుకుని ఉన్న ఆ ఘనపదార్థం మీద దగ్గరలో ఉన్న బావిలో నుంచి తోడి 4 బిందెల నీళ్లు పోసి టార్చ్ లైట్ వేసి చూశాను. నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. కథల్లో వింటాం, సినిమాలో చూస్తాం,
నిజంగా జరుగుతుందంటే ఇట్లాంటిది నమ్మడానికి ఎంత మాత్రం వీలేదు. మా అత్తగారు ఏదైతే అబద్ధం ఆడారో నాగేంద్రుడి శిల అని, ఆ నాగేంద్రుడి శిలే దొరికింది. 2 పాములు మెలిక వేసుకుని ఉన్నట్టు చెక్కపడ్డ శిల మా అత్తగారిని పిలిచి చూపించాను. అంటూ మా అత్తగారు షాక్ తినట్లు ఫిట్ వచ్చి పడిపోయారు. పక్కనే కూర్చున్నాను ఆమె లేచే వరకు, నీళ్ల బిందె పక్కన పెట్టుకుని. ఈ కథ సమాప్తం.